హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే నేను ఈ మధ్య నేపాల్కి వెళ్ళడం జరిగింది మ్యాచ్ల కోసం. ఇది గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ప్రజెంట్ చూస్తున్నాం. అలాగే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ముందు ముందు పక్క భాగం ఇది. వాళ్ళు ఇంజన్ పెట్టున్నారు. ఇది గోరఖ్పూర్ రైల్వే స్టేషన్. అలాగే నేపాల్కి వెళ్ళాలంటే ముందుగా సోనాలి బార్డర్ అని ఒకటి వస్తుంది. అక్కడి నుంచి ఆ పక్క నేపాల్కి ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు నేపాల్కి ఎంటర్ అయ్యాం. చాలా నేపాల్లో యాక్చువల్గా చెప్పాలంటే చాలా కొండలు, మంచు, దగ్గరగా హిమాలయాలు కూడా కనిపిస్తున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే రోడ్లు మటుకు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా అలాగే మన ఇండియా వాళ్ళు కూడా ఎక్కువ శాతం నేపాల్లో కూడా ఉంటున్నారు. మన ఇండియా కరెన్సీ కూడా అక్కడ ఎక్కువ అమౌంట్ ఇస్తారు. మనం 1000 ఇస్తే వాళ్ళు 1700 ఇస్తారు. అమౌంట్ కూడా అక్కడ మన ఇండియా కరెన్సీ ఎక్కువ. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం చూసారా, ఇదంతా దట్టమైన కొండలు, చాలా చాలా దట్టమైన కొండలు, అన్ని లోయలు. అక్కడ ఆ ఊరికి మధ్యలో, ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న ఊరికి మధ్యలో ఒక వంతెన వస్తుంది. వంతెన మీదే వెహికల్ వెళ్తూ ఉంటాయి. అలాగే వెనక భాగంలో ఉన్నటువంటివన్నీ హిమాలయాలు, అవి మీరు చూడొచ్చు. అలాగే చాలా దట్టమైన లోయలు. యాక్చువల్గా ఇవి చూసేప్పుడు మాకు కూడా చాలా భయం వేసింది. మళ్ళీ నేపాల్ నుంచి రిటర్న్ ఇండియాకి వెళ్తామా లేదా అనే విధంగా భయం వేసింది. చూస్తున్నారు కదా, ఇది పోఖ్రా స్టేట్. నేపాల్లో పోఖ్రా అనేది ఒక స్టేట్ అన్నమాట. ఇదంతా పోఖ్రా. వెల్కమ్ టు పోఖ్రా. ఇప్పుడు మీరు చూస్తున్నట్టండి నేపాల్లో నివసించే ఇల్లులు, పక్కనే మెయిన్ రోడ్. ఎక్కువ శాతం మనకి ఇక్కడ నేపాలీ వాళ్ళకు మన హిందీ బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కువ శాతం వెహికల్స్ మినీ బస్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే రోడ్లు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఫుడ్ కూడా మన మెనూ ఏదైనా చెప్తే వాళ్ళు చేయిస్తారు. అలాగే మేము మ్యాచెస్ కోసం అక్కడికి వెళ్ళాము. ఇండియన్ డిజబుల్ టీం తరఫున నేను కెప్టెన్గా, అలాగే వైస్ కెప్టెన్గా కూడా చేయడం జరిగింది. నేపాల్ వర్సెస్ ఇండియా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ టీంకి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మళ్ళీ మనము కొద్దిగా సిటీ దాటుతూనే వెంటనే మంచి ఘాట్ సెక్షన్స్ వస్తాయి. మనం ఘాట్ సెక్షన్ అనుకుంటాం కానీ అంత లోపలే ఇల్లులు, మధ్యలో లోయలు, మంచి మంచి కొండలపైన కూడా ఇల్లులు కట్టేస్తున్నారు. ఎలా కట్టారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మనం ఇండియాలో మనం మామూలుగా నేల మీద కట్టాలంటేనే చాలా కష్టపడతాం. కానీ అంత కొండలపైన ఎలా కట్టారో, ఎలా తీసుకెళ్లారో చాలా అద్భుతంగా కట్టారు. సో ఏమైనా నేపాల్ వాళ్ళకి నమస్కారం. అలాగే కొద్దిగా డస్ట్ ఎక్కువ ఉంటుంది నేపాల్లో. కొద్దిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేము వెళ్ళేటప్పటికి. రోడ్డు అన్నీ పెద్దవి చేస్తున్నారు. అలాగే మార్నింగ్ 11-12కి ఆ మధ్య మనకి సూర్యుడు కనిపిస్తాడు. మళ్ళీ 3 గంటల ప్రాంతంలో మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. చలి ఎక్కువ, మంచు శాతం ఎక్కువ ఉంటుంది నేపాల్లో. అందుకే నేపాల్లో చాలా వరకు నల్లగా ఉన్న వాళ్ళు కనిపించదు. 99% కొద్దిగా బాగా వైట్, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూసేదంతా మెయిన్ రోడ్, దాని అన్ని లోయలు. ఆ కొద్దిగా వెళ్ళామనుకోండి మొత్తం లోయలు, కొండలు. సో మొత్తానికైతే చాలా మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. చాలా చక్కగా ఉంది. ఎలా కట్టారో అని అంత ఎండలు అని నేను అనుకోను, కానీ ఎండ అయితే ఏమీ లేదు. కానీ చాలా చాలా మంచి బిల్డింగ్స్ కొండపైన కట్టారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ మొత్తం. చాలా చాలా అద్భుతంగా. దీనికి మనం ఏం చెప్పలేము కూడా, ఎందుకంటే నో వర్డ్స్. చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ ప్లేసులు, ఆ కొండలు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవే కొద్దిగా మనకి హిమాలయాలు టచ్ అవుతాయి. మీరు చూస్తున్న పై భాగంలో మనకి హిమాలయాలు ఉంటాయి. ఈ చూసారా, కిందంతా లోయలు, కింద రోడ్డు, పైనుంచి కిందికి దిగుతున్నాం. సో నేపాల్లో కొన్ని ఏరియాలు చాలా అతి భయంకరంగా ఉన్నాయి. సో
చూడండి మీరే ఇక్కడ విజువల్స్లో చూస్తున్నారు కదా, కింద మొత్తం ఇంకొక ఊరు ఉంటుంది, పైన ఇంకొక ఊరు ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్లన్నీ మొత్తము దుమ్ముతో కూడుకొని ఉన్నాయి. ఇప్పుడే కొత్తగా వేస్తున్నారు. మొత్తం దట్టమైన అడవులు కనిపిస్తుంటాయి మనకి. మధ్య మధ్యలో పెద్ద పెద్ద ఇల్లులు, అలా ఎలా కట్టారనేది మనకు అర్థం కాని విషయం. మొత్తానికైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పగలను నేపాల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్న ప్లేసెస్, అక్కడ మధ్య మధ్యలో ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. చూడండి, చాలా దట్టమైన అడవులు కనిపిస్తున్నాయి. అలాగే ఏమైనా అంత పైన కొండల పైన ఇల్లు కట్టుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఒక నది కూడా వచ్చింది. ఫస్ట్ టైం ఒక నది వచ్చింది మాకు, అంతవరకు ఎక్కడ కనిపించలేదు. దట్టమైన అడవులే కనిపించాయి. చాలా చక్కగా ఉంది నేపాల్ చూడటానికి. ఖర్చు కూడా పెద్దగా ఎక్కువ కూడా కాదు నేపాల్కి వెళ్ళి రావడానికి కూడా. గోరఖ్పూర్ నుంచి మనకి సోనాలి బార్డర్కి వెళ్తే అక్కడి నుంచి నేపాల్ వెళ్ళిపోవచ్చు. సో అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 2లో కలుస్తాం.